హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. నాకు తెలిసి ఈరోజు చాలా మంది పోర్ట్ఫోలియోస్ అయితే చాలా రెడ్ కలర్ లో ఉండుంటాయండి. నా పోర్ట్ఫోలియో కూడా ఈవెన్ రెడ్డిష్ గా ఉందన్నమాట. అండ్ మనం నిఫ్టీ కనుక చూస్తే ఈ రోజు 662 పాయింట్స్, అరౌండ్ 2.68% డౌన్ అయిందండి ఈ రోజు. అండ్ అడ్వాన్సెస్ లో కనుక చూస్తే జస్ట్ 5 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. డిక్లైన్స్ లో 45 ఉన్నాయి అనమాట. అండ్ టాప్ గెయినర్స్ లో హిందుస్థాన్ యూనిలీవర్, టాటా కన్జ్యూమర్, నెస్లే ఇండియా, బ్రిటానియా, హెచ్డిఎఫ్సి లైఫ్ ఉన్నాయండి. అండ్ టాప్ లూజర్స్ లో టాటా మోటార్స్, ఓఎన్జీసీ, అదాని పోర్ట్స్, టాటా స్టీల్, హిందాల్కో ఉన్నాయన్నమాట. అలాగే బీఎస్సీ విషయానికి వస్తే బీఎస్సీ కూడా 2.74%, అరౌండ్ 2222 పాయింట్స్ తగ్గి 78,759 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. సో మార్కెట్ ఇంతలా పడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసు కదా. ఫస్ట్ వన్, అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 4.3% కి రీచ్ అయింది. దీంతో గోల్డ్మెన్ సాక్స్ అనేది నెక్స్ట్ ఇయర్ లో అమెరికాలో రెసిషన్ వచ్చే ఛాన్సెస్ అనేవి 15 to 25% పెరిగాయని రిపోర్ట్ రిలీజ్ చేసిందండి. సో సెకండ్ వన్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ జపాన్ రీసెంట్ గా ఇంట్రెస్ట్ రేట్స్ 0.25% పెంచిందండి. అలాగే బాండ్స్ బయింగ్ ను కూడా తగ్గించేసింది అనమాట. దీనివల్ల ఏమైందంటే జపాన్ కరెన్సీ అయిన యెన్ అనేది స్ట్రాంగ్ అయింది. దీంతో ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే షేర్స్ ని సెల్ చేశారనమాట. సో జపాన్ ఇండెక్స్ నిక్కై అనేది 13.47% డౌన్ అయిందండి. ఇది టోటల్ ఏషియన్ మార్కెట్స్ ని ఎక్కువగా ఎఫెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఇష్యూ అండి. యాజ్ పర్ రిపోర్ట్స్ ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేయొచ్చని అమెరికా ఫారెన్ మినిస్టర్ అయిన బ్లింకెన్ G7 కంట్రీస్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారనమాట. సో ఈ 2 కంట్రీస్ మధ్య వార్ అనేది స్టార్ట్ అవ్వచ్చనే భయంతో గ్లోబల్ మార్కెట్ లో సెల్లింగ్ అనేది హెవీగా రావడం జరిగిందనమాట. అండ్ మన మార్కెట్స్ కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి కొన్ని ఓవర్ వాల్యూడ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో వీటన్నిటి వల్ల కూడా ఏంటంటే ఓవరాల్ గా వీక్ గ్లోబల్ క్యూస్, సెక్టర్ స్పెసిఫిక్ ఇష్యూస్, ప్రాఫిట్ బుకింగ్, ఇన్ఫ్లేషన్ కన్సర్న్, అలాగే ఫైనల్లీ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఈ రోజు మార్కెట్ అనేది డౌన్ అవడం జరిగిందండి. అండ్ 3 ఇయర్స్ కోసం నేను బిల్డ్ చేసుకున్న జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో అప్డేట్స్ కనుక చూస్తే నేను ఈ పోర్ట్ఫోలియో స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ 1 మంత్ అవుతుందండి. జూలై 1st నేను స్టార్ట్ చేశాను అనమాట. ఆగస్ట్ 1st కి 1 మంత్ అయిపోయింది. సో ఈ 1 డే లో మాత్రమే 5.57% డౌన్ అవడం జరిగింది. అండ్ 1 మంత్ లో గనక చూస్తే 4.02% పెరగడం జరిగింది అనమాట. అండ్ టోటల్ లాస్ అనేది 14,221 రూపీస్ ఉందండి. అండ్ ఈ రోజు నా పోర్ట్ఫోలియోలో అన్ని కూడా చాలా రెడ్ గా ఉన్నాయండి. ఒకటి కూడా గ్రీన్ లో లేదనమాట. హిందుస్థాన్ కాపర్ వచ్చేసరికి 7.14%, బీఎస్సీ 6.97%, క్యాప్సెట్ 6.68%, పెన్నర్ ఇండస్ట్రీస్ 6.48%, జిఎస్ఎఫ్సి 6.33%, నవా 6.33%, ఎన్సీసీ 6.19%, పటేల్ ఇంజనీరింగ్ 5.85%, భారత్ డైనమిక్స్ 5.59%, మోర్పెన్ వచ్చేసరికి 5.58%, జిఎండిసి 5.55%, ఐఎన్ఎక్స్ 5.23%, ఎన్ఎండిసి 4.93%, భారత్ ఎలక్ట్రానిక్స్ 4.49%, ఎస్జేవిఎన్ 3.84%, లారస్ ల్యాబ్స్ 3.82%, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 3.80%, ఏకంగా కోల్ ఇండియా వచ్చేసరికి 3.53%. సో ఉన్న స్టాక్స్ అన్ని కూడా రెడ్ గానే ఉన్నాయన్నమాట. నా డిమెట్ హోల్డింగ్ కనుక చూస్తే మెయిన్ గా మై ప్రాఫిట్ అండ్ లాస్ కనుక చూస్తే ఎక్కువగా పటేల్ ఇంజనీరింగ్ లో 5,000 లాస్ ఉందండి. తర్వాత మిదాని 3,300, హిందూ కాపర్ లో 3,000 అనమాట. తర్వాత ఎన్ఐసిఎల్ లో వచ్చేసరికి 2,600 ఉంది. అండ్ ఐఎన్ ఎక్స్ 2,085 అనమాట. ఈ 5 కూడా నేను ఏంటంటే షార్ట్ టర్మ్ కోసం బై చేసినవి. షార్ట్ టర్మ్ కోసం బై చేసిన వాటిలో ఎక్కువగా లాస్ ఉంది. అండ్ బీడీఎల్, ఎన్ఎండిసి ఇవన్నీ కూడా ఏంటంటే నేను లాంగ్ టర్మ్ కోసం బై చేశాను అనమాట. టాప్ గెయినర్ లో వచ్చేసరికి నవా ఉందండి 1,348 రూపీస్ అనమాట. కోల్ ఇండియా 708 రూపీస్, ఎస్జేవిఎన్ 520 రూపీస్ ప్రాఫిట్ లో ఉండడం జరిగింది. అండ్ నేను పోర్ట్ఫోలియో బిల్డ్ చేసేటప్పుడు ముందే మీకు చెప్పాను ఏంటంటే నేను 1,50,000 ఇనిషియల్ గా పెడుతున్నాను. అండ్ ఎవ్రీ మంత్ కూడా 50,000 ఎస్ఐపి మోడ్ లో ఇన్వెస్ట్ చేస్తానని. సో నేను ఈ రోజు 50,000 అనేది ఎస్ఐపి మోడ్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. దాంట్లో నేను మెయిన్ గా ఏంటంటే ఏవైతే లాస్ లో ఉన్నాయో వాటిలో మాత్రమే బై చేశాను అనమాట. బీడీఎల్ అరౌండ్ 7 క్వాంటిటీ బై చేశాను, ఎన్ఎండిసి 21 క్వాంటిటీ, జిఎస్ఎఫ్సి 21 క్వాంటిటీ, బీఎస్సీ 2 క్వాంటిటీ, బిఎల్ వచ్చేసరికి 16 క్వాంటిటీ, జిఎండిసి 13 క్వాంటిటీ, తర్వాత బిహెచ్ఈఎల్ 17 క్వాంటిటీ, ఎన్సీసీ వచ్చేసరికి 15 క్వాంటిటీ, పటేల్ ఇంజనీరింగ్ అనేది 128 క్వాంటిటీ బై చేయడం జరిగిందండి. అండ్ మీరు కనుక చూస్తే టోటల్ అమౌంట్ వచ్చేసరికి 50,532 రూపీస్ అండి. నేను ఈ మంత్ కి ఎస్ఐపి అలొకేషన్ చేసేసాను అనమాట. అది కూడా నేను ఏంటంటే నా హోల్డింగ్స్ లో ఉన్న వాటిని మాత్రమే యావరేజ్ చేశాను ఈ మంత్ కి. న్యూ స్టాక్ అనేది ఏది కూడా నేను యాడ్ చేయలేదు ఈ మంత్. జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. సో నేను లాస్ట్ 1 మంత్ లో జరిగిన ట్రేడింగ్ యాక్టివిటీస్ అనేవి నేను చూపించబోతున్నాను అనమాట. మీన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనుకోండి. మెయిన్ గా లారస్ ల్యాబ్స్ అండి, ఇది వదిలేయచ్చు ఎందుకంటే పాతది అనమాట. నేను పోర్ట్ఫోలియో బిల్డ్ చేయక ముందు కొన్నవి. అండ్ ఎన్సీసీ 30 క్వాంటిటీ కొన్నాను. దీంట్లో నాకు వచ్చిన ప్రాఫిట్ అనేది 585 రూపీస్. తర్వాత ఆర్ఈసీ 44 క్వాంటిటీ బై చేసాను. దీంట్లో 790 రూపీస్ ప్రాఫిట్ ఉందన్నమాట.
అండ్ హెరిటేజ్ ఫుడ్స్ అనేది 564 దగ్గర 45 క్వాంటిటీ బై చేశాను. దీంట్లో 878 రూపీస్ ప్రాఫిట్. తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ ఓఎన్జీసీలో వచ్చేసరికి 88 క్వాంటిటీ కొన్నా 938 ప్రాఫిట్ ఉందన్నమాట. అండ్ రాష్ట్రీయ కెమికల్ ఆర్సీఎఫ్ లో 1114 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ మద్రాస్ ఫెర్టిలైజర్స్ లో 1365 రూపీస్ ప్రాఫిట్. అండ్ ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లో 1995 రూపీస్. ఓవరాల్ గా కనుక చూస్తే 7522 రూపీస్ నా షార్ట్ టర్మ్ లాస్ట్ 1 మంత్ లో నేను గెయిన్ చేసిందండి. సో ఇదండి జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియోలో లాస్ట్ మంత్ లో జరిగిన ట్రేడింగ్ యాక్టివిటీ అన్నమాట. నేను ఈ పోర్ట్ఫోలియోని ఎందుకు డిస్ప్లే చేస్తున్నానంటే ఎవరికైనా రిఫరెన్స్ గా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే ఇంత ట్రాన్స్పరెన్సీగా చెప్పడం జరుగుతుందండి. నేను ఈ స్టాక్స్ కొన్నాను కదా, మీరు కూడా కొనండి అనే సజెషన్ మాత్రం కాదండి. ఎందుకంటే అందరికీ ఈ స్టాక్స్ అనేవి సూటబుల్ కాదనమాట. అండ్ నేను తీసుకునే రిస్క్ లెవెల్స్ కి మీరు తీసుకునే రిస్క్ లెవెల్స్ కి డిఫరెన్షియేషన్ ఉండొచ్చు. కొందరు ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు, కొందరు తక్కువ రిస్క్ తీసుకోవచ్చు. అండ్ నేను ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ అనేది అప్పు తీసుకొచ్చి చేసింది కాదండి. అండ్ నెక్స్ట్ నాకు 3 to 5 years అవసరం లేని అమౌంట్ తో మాత్రమే నేను ఈ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేస్తున్నాను. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.